తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలో గత 9 రోజులుగా జర్నలిస్టులు తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని దీక్షలు కొనసాగిస్తుండగా ఆదివారం దీక్షా శిబిరాన్ని జమాతే ఇస్లాం హింద్ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ స్థాపక సభ్యులు షుయాబుల్ హక్ అబ్దుల్ అలీం ఖాజా సలావుద్దీన్ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఇదిలో ఉండగా తపస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు భువనగిరి దేవయ్య, ఐల్నేని నరేంద్రరావు, ఒడ్నాల రాజశేఖర్, ప్రసాదరావు సంఘీభావం ప్రకటించి జర్నలిస్టుల ఉద్యమం వెంట తాము ఉంటామని తెలిపారు. కాగా శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత పట్ల రాజేందర్, డైరెక్టర్ మల్లేశం విమర్శం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ దీక్షలో పాల్గొన్న పాత్రికేయులందరికీ नमस्कारम। दरअसल प्रेस का जो मामला है वो समाज के अंदर एक अहम मुकाम रखता है, बल्कि अगर यूँ कहा जाए तो बेजाना होगा कि ये 5th पिलर ऑफ द सोसाइटी, समाज का 5वां अहम पिलर है, जो कि अवामी मुतालिबात को हुकूमत तक पहुंचाने और हुकूमत के गोशगुजार करने के लिए दिन रात कोशिशें करते हैं। हम इस बात पर कि वो अपने मुतालिबात को हुकूमत के सामने उन्होंने पेश किया है, तो हमारा मानना ये है कि इनके इन जायज़ मुतालिबात को फिलफौर पूरा किया जाए। अभी मुझे इस बात का पता चला कि आज 9वां दिन है, 9 दिन से हमारे ये रिपोर्टर्स यहाँ बैठे अपने मुतालिबात हुकूमत के गोशोगुजार कर रहे हैं, और मुझे पूरा यकीन है कि ये मुतालिबात ज़रूर पूरे होंगे, क्योंकि जायज़ मुतालिबात हैं। जितने लोग मुस्तहक़ हैं, यहाँ लिखा गया है, मैंने देखा फ्लेक्सी पर कि अरुलैना वारी अंदर की इनला इस्तलालू केटाइंचालनी, किसी भी सूरत में ऐसे तमाम लोग जो मुस्तहक़ हैं हमारे रिपोर्टर्स के अंदर, उन तमाम को जो है घरों की अराज़ी देना चाहिए। ये हुकूमत की ज़िम्मेदारी है कि आवाम के लिए रोटी, कपड़ा और मकान, ये 3 चीज़ें जो है मुहैया करना, ये हुकूमत की ज़िम्मेदारियां हुआ करती हैं। न सिर्फ हमारे रिपोर्टर्स के लिए, बल्कि जितनी मुस्तहक़ आवाम यहाँ पर हुआ करती है, उन तमाम के लिए भी रहने, खाने पीने का इंतज़ाम हुकूमत की ज़िम्मेदारी है। పాత్రికేయులందరి మిత్రులకు నమస్కారములు। ఈరోజు ఈ దీక్షలో మేము పాల్గొంటున్నాం। మీకు సాంఘీభావం తెలుపుటకు మీ వెంట మేము కూడా ఉన్నాము। మీ న్యాయమైన డిమాండ్లకు మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మీ ఇళ్ళ కోసం, అర్హులందరికీ ఇళ్ళ కోసం మేము కూడా పోరాటి మీకు దీని వెంట ఉండి మీకు కూడా సహకరిస్తాం। మాది కూడా ఎంపీజే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, మేము కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్య ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము। ఈ సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము। ఈ శిబిరానికి వచ్చి మీకు సంఘీభావం తెలుపుటకు మేము అందరం అంగీకరిస్తున్నాము। ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంకి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా సాల్వ్ చేసేందుకు కృషి చేస్తాం। అభినందనలు తెలియజేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం యొక్క పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి, ప్రజల్లోకి తీసుకెళ్తూ పాత్రికేయ మిత్రులు అనుసంధానకర్తలుగా ఉంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో అలాంటి పాత్రికేయుల యొక్క ప్రాథమిక హక్కుగా భావించి
వారికి సంబంధించిన ఇళ్ల స్థలాలను కేటాయించవలసింది ప్రభుత్వం వారి యొక్క న్యాయమైన కోరిక కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన బాధ్యత ఉంది. నేను ఒక వార్డు విన్నాను, ఫ్యూచర్ స్టేట్, తెలంగాణ ఇస్ ద ఫ్యూచర్ స్టేట్ అనే వార్డు ప్రజల్లోకి పోయింది అంటే పాత్రికేయ మిత్రుల యొక్క ప్రోత్సాహంతో ఆ విధంగా ప్రజాపాలన అనే వార్డు కూడా ప్రజల్లోకి పోయింది. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలకై పనిచేస్తుందన్న వార్డు కూడా ప్రజల్లోకి పోయింది అంటే ఆ పాత్రికేయుల యొక్క కలం వల్ల, పాత్రికేయుల యొక్క రాత వల్లనే పోయింది. కాబట్టి అలాంటి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి పాత్రికేయుల యొక్క న్యాయమైన కోరిక, చిన్న కోరికే గత 5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఇదే సమస్య మీద చర్చలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు మాటిస్తున్నాయి, మర్చిపోతున్నాయి. కాబట్టి ప్రజాపాలనలో ప్రజల కొరకై, ప్రభుత్వం కొరకై పనిచేస్తున్నటువంటి పాత్రికేయుల మిత్రులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వారికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. మీ ఏ సమస్యనైనా మా సమస్యగా భావించి మేము ముందుంటామని ఈ నిరాహార దీక్ష సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ రంగం ఫోర్త్ టెస్టెడ్ అంటాం మనం. ప్రజాస్వామ్యంలో అనేటటువంటి భవనానికి 4వ పిల్లర్, అంటే 3 పిల్లర్స్ ఉంటే ఈ ప్రజాస్వామ్యం నిలవదు కనుక ఫోర్త్ టెస్టెడ్గా పిలువబడేటటువంటి రంగం పాత్రికేయ రంగం. ఈ రంగానికి సంబంధించి అటు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతలు ఉన్నటువంటి వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, తర్వాత ఉద్యోగుల తర్వాత 4వది పాత్రికేయులు. కనుక ఈ 4 ఉంటేనే కానీ సమాజము, దేశము ముందుకు నడవనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో మరి ఇళ్ల స్థలాలు అనేది సంక్షేమానికి సంబంధించినటువంటి, పాత్రికేయుల సంక్షేమానికి సంబంధించినటువంటి హక్కులలో ఉన్నటువంటి అంశం కనుక దీన్ని ఇక్కడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అవకాశాలకు అనుగుణంగా ఇప్పటికెప్పుడో జరగాల్సినటువంటి ప్రక్రియగా అభివర్ణిస్తూ, నాకు ఒక చిన్న అనుభవం కూడా నాకుంది. 93 నుంచి 95 వరకు కూడా నేను జర్నలిస్ట్గా పనిచేశాను. ఆ కాలంలో కూడా మేము కూడా ప్రయత్నం చేసిన ఇళ్ల స్థలాల కోసం మల్యాలలో అప్పుడు ఎంఆర్ఓ సాబ్ ఉంటే, నేను పేరు చెప్పను, ఆయన సజెస్ట్ చేస్తే మీ ఊళ్ళో తీసుకోపోయి అని చెప్పినాడు. సుధాపిల్లిగా తీసుకోమంటే మా ఊరు పట్టవారికి చెప్తే ఏదో ఊర్లో ఇంతే జాయినంత జాగుండు, 30 పావుకుంటూనే ఉండే, నాకు వద్దులేండి అని చెప్పినాను. ఆ తర్వాత మళ్ళా ప్రయత్నం చేసిన 4-5 ఇది 95 వచ్చారు. కొండగట్లు ఇస్తా అన్నారు గుట్టలలో. అప్పుడు మనకు అనిపించింది కొండగట్టు మా పత్రిక ముందులందరూ కూడా కొండగట్టు గుట్టలు ఏం తీసుకుంటే గిడికి ఎవరు పోతారని మొత్తం పుల్లు అవి జంగాల గుడేళ్ళు ఉంటాయని తర్వాత మేము తీసుకోవాలి. సరే, ఇది వేరే విషయం. అంటే ఇళ్ల స్థలాల కోసం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అడగడం, తీసుకోవడం అనేది, అదే పక్క మండలం ఇంకో పక్క మండలం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా జిల్లా కేంద్రాలలో పాత్రికేయులు స్థలాలు పొందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక చాలా చోట్ల జరిగినాయి. కనుక మరి జిల్లా కేంద్రంలో ఇది జరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి జిల్లా సంబంధించినటువంటి పాత్రికేయులందరికీ మార్గదర్శకంగా ఉంటూ, ఒత్తిడి అనుభవిస్తూ, జిల్లాలో ఉన్నటువంటి మండల పాత్రికేయులకు సహాయ సహకారాలు అందిస్తూ నాయకత్వం వహిస్తున్నటువంటి మరి స్టాఫ్ రిపోర్టర్లుగా, జిల్లా ఇన్ఛార్జీలుగా, ఆర్సీలుగా వీళ్ళందరూ నుండి అక్కడక్కడ వాళ్ళు కొంతమంది పొందడం జరిగింది. ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, అనగారిన ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతూ మరి ఒక సేవకుల్లా ఎలాంటి లాభాపేక్ష లేకుండా అరకొర వేతనాలతో కానివ్వండి, రెమ్యునరేషన్తో కానివ్వండి, తమ పానాలను పణంగా పెట్టి సమాజం కోసం పనిచేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం జగిత్యాల జిల్లాలో నిజంగా చాలా బాధాకరం. దీన్ని జగిత్యాల ప్రజలందరినీ అవమానపరిచినట్టు మేము భావిస్తున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఒక 3 ఎంపీలతో సంబంధం ఉన్నటువంటి జిల్లా, ఒక 2 విపులతో సంబంధం ఉన్నటువంటి జిల్లా, స్థానికంగా 3 చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జగిత్యాల కాన్స్టిట్యున్సీ, మరి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉండి మన జగిత్యాల మన విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించలేకపోవడం నిజంగా చాలా బాధాకరం. మరి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బంగారు తెలంగాణ
సామాజిక తెలంగాణ అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతి తండాలో ప్రతి మూలలో ఉన్నటువంటి సాధారణ పౌరునికి అందే విధంగా సమాచార సాధనాల ద్వారా ప్రచారం చేస్తూ మరి సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అన్యాయాలని ప్రభుత్వం దృష్టికి, పోలీసుల దృష్టికి, న్యాయశాఖ దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి విలేకరుల సంక్షేమం ప్రభుత్వానికి, ఈ ప్రజలకు తప్పకుండా అవసరం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున జగిత్యాల పట్టణ పౌరులుగా మరి మేము వీరికి మద్దతు పలుకుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని, ఆ ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు కూడా అనేక రకాలుగా ఉద్యమంలో భాగంగా మీ వెన్నంటి ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ మరి ప్రభుత్వం వెంటనే స్పందించి తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇవ్వనట్టయితే జగిత్యాలలో ఉన్నటువంటి అనేక సామాజిక సంఘాలు కానివ్వండి, సేవా సంఘాలు కానివ్వండి, పాత్రికేయులకే సమస్యలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి పరిస్థితి. మా ప్రభుత్వ ఉద్యోగులకు మా సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మీ పాత్రికేయుల యొక్క కృషి ఎంతగానో ఉంటుంది. సాధించే వరకు మా వెంట ఉండి మీరు సమస్యల సాధన కొరకు మాకు వెన్నంటి ఉండేటువంటి పాత్రికేయులకు ఈరోజు ఇవి హక్కుగా ఉన్నటువంటి యొక్క ఇళ్ల స్థలాలు, హక్కుగా రావాల్సినటువంటి ఇళ్ల స్థలాలను ఇవ్వకపోవడం శోచనీయం. ఎందుకంటే ఇక్కడ టిఆర్ నగర్లో మరి గతంలో 5,000 ఇళ్ళు మంజూరు చేశారు. ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మరి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి దరూర్ క్యాంపులో మరి ఎంతో స్థలాలు మరి కుల సంఘాలకు ఇచ్చుకుంటూ మరి ప్రభుత్వ భూమిని వారికి ఇచ్చేటువంటిది మరి మీకు కావాల్సినటువంటి హక్కుగా ఉన్నటువంటి యొక్క మరి భూమిని అంటే ఇళ్ళ స్థలాలను ఎంతో కొంత భూమిని కేటాయించినట్టుంటే మరి ఈరోజు మీరు రోడ్డు మీద పడాల్సినటువంటి అవసరం లేదు. మరి 30 సంవత్సరాలుగా మీ యొక్క పోరాటం సాగిస్తూ ఉంటే ప్రజాప్రతినిధులు అందరూ చూస్తూ ఉన్నారు, హామీలు ఇస్తున్నారు. హామీల వరకే ఉంటుంది, కానీ ఈ హామీలను నెరవేర్చేటువంటి పరిస్థితులు అనేటువంటిది కనబడతలేదు. అందరికీ దగ్గరగానే మీరు ఉంటున్నారు, కానీ అందరూ హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా మీకు ఇవ్వకపోవడం కొంత బాధాకరము. మరి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలే కానీ, ఎమ్మెల్సీలే కానీ, మరి ఉన్నటువంటి ఎంపీలే కానీ వీరందరూ కూడా మీకు ఆత్మీయంగా దగ్గరగా ఉంటున్నారు, కానీ మీకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసేట్లో విఫలమైనటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. 30 సంవత్సరాల పోరాటం చేసేటువంటి ఒక చిన్న ఇల్లు, చిన్న గూడు అనేటువంటిది లేకపోవడం, మీరు ఏదో రెమ్యునరేషన్ కొరకు లేకపోతే డబ్బులు సంపాదించేటువంటి ఒక మీ పాత్ర కాదు. మీరు స్వచ్ఛందంగా చేసేటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. చాలామంది ఇందులో మరి నిరుపేదలుగా ఉన్నటువంటి ఒక పాత్రికేయులు ఉన్నారు. డబ్బుల కొరకే పనిచేసేటువంటి వాళ్ళు లేరు. సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మీకు ఇది తప్పనికుండా మరి ఇళ్ల స్థలాలను కేటాయించాలి. ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్స్ అనేటువంటి ఒక స్కీములు పెట్టారు. మరి ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేటువంటిది మీకు ఇచ్చినట్టుంటే అది బాగుంటుండే. అది లేకుండా ఇక్కడ ఒక అపార్ట్మెంట్ల రూపకంగా మీరు దరూర్కి ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యలను తెలియపరిచేటువంటి జర్నలిస్ట్ మిత్రులే ఈరోజు రేడు మీదకి వచ్చి కూర్చున్నారంటే వాళ్ళ సమస్యలు గత 30 ఏళ్ళ నుంచి ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పుకుంటూ పోతుంది, కానీ వాళ్ళ సమస్య ఈరోజు తీరలేదంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎంతవరకు మనము అభివృద్ధి చెందినామో దీన్ని బట్టి మనం అర్థమవుతుంది. మిత్రులారా, ఏదైనా మనం సాధించాలంటే పోరాటాల ద్వారా సాధించాలి. పోరాటాల ద్వారా సాధించాలంటే పోరాటం చేయక తప్పదు. ఈ పోరాటంలో మన చరిత్రలో మనం చూసినాము, పోరాటాలు చేస్తేనే ఏదైనా సాధించవచ్చు. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనం తప్పకుండా పోరాటం చేయాలి. మిత్రులు ఈరోజు రోడ్డు మీద వచ్చి కూర్చున్నట్టే ఒక పక్క చాలా బాధ వేస్తుంది. నిజంగా వాళ్ళు ప్రజలు ఎప్పుడు సమస్యలు బయట తీయడం, ప్రజలను తెలియపరచడం, ఈ సమాజాన్ని తెలియపరిచేటువంటి విలేకరు సోదరులు రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారంటే చాలా బాధాకరము. ఈ రాష్ట్ర ప్రభుత్వము గతంలో చెప్పినటువంటి కొల్లిబల్లి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారైనా తప్పకుండా మా యొక్క జగిత్యాలలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రుల యొక్క తప్పకుండా వారి యొక్క ఇంటి స్థలాన్ని కేటాయించి తప్పకుండా త్వరలో 15 రోజులు ఒకవేళ కేటాయించకపోతే, కార్యాన్ని ఒకవేళ చేయకపోతే వారు రాబోయే రోజుల్లో
ఒక నెల తర్వాత వాళ్ళ యొక్క కార్యరూపాన్ని తప్పకుండా జగిత్యాల నుంచి మొదలు పెడతారు. రాష్ట్రం అంతా అగ్నిగుండంగా తయారవుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియబడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు జర్నలిస్టులు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా భాగంగా 9వ రోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనేది సమాజంలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా ఉన్న ఈ మీడియా మిత్రులకు ఎవరైతే అర్హులైన వారికి గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ 30 సంవత్సరాల నుంచి వారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తాయని చెప్పి దాన్ని పెండింగ్ ఉంచి ఇప్పటికీ వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయకపోవడం అనేది కొంత బాధాకరమే. ఇకనైనా ఇప్పుడున్న ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకొని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరైతే అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో వారికి తక్షణమే ఇండ్ల స్థలాల పంపిణీకి రూపకల్పన చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఒక వారితే కాకుండా అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిందిగా ఈ సభాపక్షాన్ని కోరుతున్నారు.